सूर्य निर्विघ्नं सर्वकाल తొందరగా కానీ రా శివా. చేస్తారా నాన్న? ఇంకా ఈ లోకి రాలేదేంటి? ఏర్పాట్లు అవి బానే చేస్తున్నారు కదా? లోకే వచ్చేసావా? ఇదిగా ఏర్పాట్లన్నీ ఎట్లున్నాయి? అన్ని బానే ఉన్నాయి గాని వినాయకుడి విగ్రహం మూసేసి పెట్టారేంటండి? తెరవండి. నువ్వు తొందరపడకు లోకే. అమ్మా, నువ్వు వచ్చిన తర్వాత నీతో కర్టెన్ ఓపెన్ చేద్దామని నాన్న అలా ప్లాన్ చేశాడమ్మా. నువ్వెవరివే? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్వి? తొక్కలో ప్రెసిడెంట్ ఈవిడ. ఈ విగ్రహాన్ని స్పాన్సర్ చేసింది నేను. అందుకే నీ చేత ఓపెన్ చేస్తే ఆ కళే వేరు. బావగారు మరీ ఓవర్ చేయకండి. ఇదేమన్నా బట్టల షాప్ ఓపెనింగ్ ఆవిడొచ్చి ఓపెన్ చేయడానికి? అయితే మాత్రం విగ్రహం డొనేట్ చేసింది ఎవరు? మేము. ఇందాక చెప్పారు కదా బావగారు. అందుకేనమ్మా నా భార్య చేత ఓపెన్ చేయించాలని మీకు చెప్తున్నాను. రండి 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 రండి. ప్రెసిడెంట్ గారు వచ్చేసారు. విగ్రహం ఓపెనింగ్ అయిపోతుంది. రండి రండి. ముందుకు రండి 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 రండి. వీళ్ళ హడావిడి. అబ్బబ్బా, ఏంటండి మీరు? ఎందుకు నన్ను మరీ అంత ఇబ్బంది పెట్టేస్తారు? ఈవిడది ఇంకా ఓవర్ యాక్షన్. ఇదే ప్లాన్ చేసి ఉంటుంది. ఏం తెలియనట్టు బిల్డప్ ఇస్తోంది. ఇదిగో నువ్వు ఓపెన్ చేయలోకే. ఎక్కువ పైకి ఎక్కువ. మరీ అంత ఇబ్బంది పడితే వద్దులేండి ఆంటీ, మేము ఓపెన్ చేస్తాం. ఏం అక్కర్లేదు. ప్రెసిడెంట్ని నేను. మా ఆయన ముచ్చట తీర్చడం భారీగా నా బాధ్యత. అయినా ఇలాంటి మాటలకు అర్థాలు మీకు తెలియలే. సరే అక్క, కానీ ఆ దేవుడి విగ్రహాన్ని ఏదో ఓపెన్ చేసేస్తే దండం పెట్టుకుని మేం బయలుదేరిపోతాం. అంత తొందర ఎందుకమ్మా? ఆగు. లోకే నువ్వు వెళ్ళు. మెల్లగా మెట్లు. అందరూ చప్పట్లు కొట్టాలని ఎలా వెయిట్ చేస్తుందో చూడు. చప్పట్లు కొడతారు లెక్క. నువ్వు గాని నువ్వు చెప్పాలా ఏంటి? కట్టను ఓపెన్ చేస్తుండగాని వీళ్ళందరూ ఎలాగూ చప్పట్లు కొడతారు. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి దర్శన మాత్రే మాన కామనా పూర్తి. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. గణపతి బప్పా మోరియా. ఈసారి చాలా బాగా చేస్తారనుకుంటా. చూడండి అలాగే ఉంది. పెద్ద తీసుకొచ్చారు. ఈ విగ్రహం చూసి మీలో మీరు కొనుక్కోవడం కాదు, అసలు ఎలా ఉందో అందరికి వినపడేలా చెప్పాలి. చెప్పండి. బావగారు, విగ్రహం బావుందా లేదనేది వాళ్ళు చెప్పాలి. మరి బలవంత పెట్టి చెప్పించుకోకూడదు. బలవంతమే ఉందమ్మా. విగ్రహం బాగుందని వాళ్ళు ఎలాగూ చెప్తారు. ఎలా ఉందో చెప్పండమ్మా. నా కొడుకు కష్టపడి డెకరేట్ చేశాడు. ప్రసాదాలు అవి మా ఇంటి నుంచే డొనేట్ చేశాం కదా. నువ్విచ్చిందేం లేదమ్మా. ప్రసాదాలు మా గీత డొనేట్ చేసింది. విగ్రహం మాత్రం చాలా బాగుంది లోకేశ్వర్ గారు. అవును, ప్రెసిడెంట్ గా మీరు వచ్చిన తర్వాత ఈ అపార్ట్మెంట్ కే కళొచ్చింది. ప్రియా, ఈ అపార్ట్మెంట్స్ లో జనమంతా మరీ ఇంత భజన్లాల్లో ఉన్నారంటే ఏం చేస్తాం ఆంటీ? వాళ్ళది గుడ్ టైము, మనది బ్యాడ్ టైము. మీరు కార్పొరేటర్ అయితే ఈ ఏరియాకే కలుస్తుంది. ఈ అపార్ట్మెంట్స్ కి ప్రెసిడెంట్ అయ్యి ఉన్న దరిద్రం చాలక ఇంకా కార్పొరేటర్ అంట. ఏమ్మా, ముందు ప్రెసిడెంట్ గా ఈ అపార్ట్మెంట్స్ ని ఉద్ధరించనివ్వండి. కార్పొరేటర్ సంగతి ఆ తర్వాత చూద్దాం. నీకెందుకమ్మా అంత కుళ్ళు? వాళ్ళేదో నేను ఈ అపార్ట్మెంట్ చేసిన సేవలు నచ్చి అభిమానంతో అలా అంటున్నారు. కష్టపడతావు, ఎవరన్నా పొగిడితే ఒప్పుకోవు. ఎవరు? అక్క. అవునవును, పొగడ్తలు అస్సలు నచ్చవు. అమ్మా, కొబ్బరికాయ కొట్టి పూజ ప్రారంభిద్దాం. ఇదిగోమ్మా, కొబ్బరికాయ కొట్టు.
ఇదేంటిది రోజు స్నానం చేసి వచ్చేసరికి డ్రెస్ ఐరన్ చేసి రెడీగా పెడుతుంది. ఇవాళ పండగ హాలిడేని వదిలేసిందా ఏంటి? గుండు గుండు ఏంటండి? ఏంటి ఇది? ఏది? ఎప్పుడు స్నానం చేసి వచ్చేసరికి డ్రెస్ రెడీగా పెడతావుగా, అవును. మరేది డ్రెస్ ఏది? వినాయక చవితి మండపంలోకి ఇలాగే వచ్చామంటావా? మీకు కంఫర్ట్ గానే ఉంటుందంటే అంటే ఏంటే? అప్పుడు మన పెళ్లి రోజున తలంటడానికి అవుట్డోర్లో స్నానం సెటప్ పెట్టావు కదా, ఇప్పుడు ఏకంగా టవల్తో అపార్ట్మెంట్లో అందరి ముందు నిలబెట్టేద్దాం అనుకున్నావా? మీ మీద నేను అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయలేండి. మరి డ్రెస్ ఏది? ఇవాళ పండుగని మీకోసం కొత్త డ్రెస్ రెడీ చేశా, ఆగండి. ఇదిగోండి. ఎలా ఉందండి? కొత్త డ్రెస్సా? ఎలా ఉంది? చాలా బాగుందా? కొత్త డిజైన్లా ఉంది. ఏ షాప్ నుంచి తెచ్చావు? షాప్లో నుంచి డ్రెస్ తెలీదండి, ఓన్లీ క్లాత్ మాత్రమే తీసుకొచ్చాను. మరి డిజైన్? నేనే డిజైన్ చేశా. ఏంటే ఈ ఇంట్లో డిజైనర్ నేనా నువ్వా? మీరే. మరేంటిది? మిమ్మల్ని చూసి ఇలా డెవలప్ అయ్యానండి. సటైరా? కాదు, నా తెలివితేటలతో నేనే డిజైన్ చేశానంటే మీరు ఒప్పుకోరుగా. ఇది సెటైరేనా? సరే గాని ఈ డ్రెస్ నువ్వు డిజైన్ చేసావని ఎవరికి హింట్ ఇవ్వలేదు కదా? లేదు. ఇవ్వకు. అసలే మా అమ్మకు నువ్వంటే ఇక్కడ వరకు ఉంటుంది. ఇది నువ్వు డిజైన్ చేసిన డ్రెస్ అని తెలిస్తే నా ఒంటి మీద ఉన్న కూడా చింపేస్తుంది. అవునండి, నిజమే. అందుకే ఎవరికి చెప్పుకో, సరేనా? ఈ డ్రెస్ బాగుంది, ఎక్కడిది అని నిన్నెవరన్నా అడిగితే మీరే డిజైన్ చేశారని చెప్తా. అవసరం లేదు, అది కూడా నేనే చెప్తాను. నువ్వు అవును అంటా లోపు. అంటే నాకు డైలాగ్ లేదా? ఈ బ్యాటర్లో నీకు నో డైలాగ్, ఓన్లీ సర్లేండి, మీ డ్రెస్ మార్చుకోండి. నువ్వు ఎక్కడ ఉంటే ఎలాగే మార్చుకునేది? బయటకు సరే. ఏవండి, రావచ్చా? రాధా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యవ్వన పుష్పమిళింద లీలా మకరంద రాధా మానస రాగ సుగంధ కృష్ణ గోవింద గోపీ యవ్వన పుష్పమిళింద లీలా. ఏంటి అలా చూస్తున్నావు? బాగున్నానా? సూపర్. ఆగండి ఆగండి. ఏమండి, ఒక్క సెల్ఫీ అండి. సెల్ఫీ? బాగా డెవలప్ అయిపోయావు. సర్లే ఏడు. ఏమండి, కట్టుకున్న భర్తతోనేగా సెల్ఫీ తీసుకుంటోంది. ఇప్పుడు ఎవడు కాదన్నాడు? అంత దూరంగా నిలబడతారేంటండి? కొంచెం. ఎవరో సినిమా హీరోతో సెల్ఫీ తీసుకున్నట్టుగా ఉంది కానీ భర్తతో తీసుకున్నట్టు లేదు. ఇంకొంచెం. ఏంటి చనువు. ఏమండి, కొంచెం. మళ్ళీ ఏంటి? స్మైల్. టూ మచ్ చేస్తున్నావే. చాలా బాగుందండి, థ్యాంక్స్. ఏంటే నువ్వు సెల్ఫీ తీసేసుకుంటే సరిపోతున్నా? మరి నేను తీసుకోద్దా? ఏంటే దూరంగా నిలబడ్డావు? దగ్గరికి రా.
ఓయ్ ఏం చేస్తున్నావే? అది చనువు. పెదాలు చెక్కేస్తాను. సరిగా నిలబడ. ఇదేంటే? మీరే చెప్పారు కదండి సెల్ఫీ తీసుకుంటే ఇలా చూపించాలని. సర్లే ఏడు. ఇంటర్నెట్ ఇంట్లోకి వచ్చేసరికి మీ లేడీస్ బాగా అప్డేట్ అయిపోతున్నారా? సరే పదండి వెళ్దాం. ఏంటే ఇలాగే వచ్చేస్తావా? ఆ తల ఏంటి, ఆ తల గొడ్డేంటి? తల ఆరాలి కదండి. సరే, నాకు నువ్వు డ్రెస్ డిజైన్ చేసి పెట్టావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎలా చెప్తానండి. నిజంగా ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందండి. పండగ కదే. కాదండి, నాకు మీరిలా సాంబ్రాణి ధూపం వేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ వినాయక చవితి పండగైతే నాకు మాత్రం పెద్ద పండుగలా ఉంది. మీకు రోజు కొత్త డ్రెస్ డిజైన్ చేసి ఇవ్వాలనుంది. అంటే ఏంటే ఇలా రోజు నాతో సేవలు చేయించేసుకుందామనే? మా ముద్దు రాధమ్మ రాగాలే. ఇంక చాలు, రెడీ. సరే 2 minutes. ప్రపంచంలో డేంజరస్ పదార్థం ఏదైనా ఉంది అంటే అది లేడీసేనండి. చనువు ఇచ్చామా మగాడికి శాటిలైట్ చిత్రమే. అబ్బబ్బబ్బా, మా అత్త బిల్డప్లు, ఆ వెర్రిజనం పొగడ్తలు భరించలేకపోతున్నానంటీ. నీకే అలా ఉంటే మీ అత్త నాకు 25 ఏళ్ల నుంచి శత్రువే. అందరూ దాన్ని పొగుడుతూ ఉంటే నాకెంత కుతకుతలాడిపోతుందో తెలుసా? అదే జనం ముందు దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. గజనీ దండయాత్రలాగా ఆవిడ్నేదో చేయాలని దండయాత్ర చేస్తూనే ఉన్నారు. అన్ని తుస్సుమంటూనే ఉన్నాయి. ఈసారి తుస్సుమనదే ఆటం బాంబులా పేలే ప్లాన్ చేస్తున్నా. ఏంటది? ఫస్ట్ టార్గెట్ నా కోడలు. ముందు దాన్ని కొట్టాలి. ప్రసాదాలు అది డొనేట్ చేసి అందరి ముందు క్రెడిట్ కొట్టేయాలని చూస్తోంది కదా. అయితే ఏ ప్రసాదాలతో అయితే అది అందరి మెప్పు పొందాలని చూస్తుందో అదే ప్రసాదాల కారణంగా అందరూ దాన్ని తిట్టేలా చేస్తాను. తలెత్తుకోకుండా చేస్తాను. మరీ మీరింత స్వార్థపరులు అనుకోలేదా ఆంటీ? స్వార్థమా? కాక మీ కోడల్ని టార్గెట్ చేసి మీ పంత నెరవేర్చుకుంటున్నారు. మరి మాత పరిస్థితి ఏంటి? ఆవిడేం పాపం చేసింది? ఆవిడ్ని కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఆహా, అత్తల్ని ఏడిపించుకు తినడం అంటే మీ కోడళ్ళకెంత సంబరమే. నీకు నాకు ముఖ్య శత్రువైన నా కోడల్నే వదలనప్పుడు 25 ఏళ్ల శత్రువైన మీ అత్తను వదులుతానా? మీ అత్తకు కూడా ముహూర్తం పెట్టాను. ఎలా? ఇప్పుడు పంతులు వచ్చి పూజ మొదలు పెట్టగానే ఒక జంటని పూజలో కూర్చోబెడతాను. ఎవరు కూర్చుంటారు? ఇంకెవరు కూర్చుంటారు? ప్రెసిడెంట్ కాబట్టి మా అత్తయ్య మావేలే కూర్చుంటారు. మీ అత్త స్టేజ్ ఎక్కగానే ఆ స్టేజ్ ఊగడం మొదలవుతుంది. పంతులు మంత్రాలు చదువుతుంటాడు, స్టేజ్ ఊగుతూ ఉంటుంది. దాంతో వినాయకుడి విగ్రహం కూడా ఊగుతుంది. అలా ఊగి ఊగి దబేలువని వినాయకుడి విగ్రహం మీ అత్త తల మీద పడుతుంది. దాంతో మీ అత్త తల పగిలి స్టేజ్ మీదే టపా కట్టేస్తుంది. స్టేజ్ ఎందుకు ఊగుతుంది? ఎందుకు? ఈ బోర్డులెక్కడివి? ఇంట్లో మంచనివా? కాదే, వినాయకుడి విగ్రహం ఉన్న స్టేజ్వి. అప్పుడే తీసేశారా? ఎప్పుడో తీసేశా. అంటే ఈ ప్లాన్ ఏదో వర్కౌట్ అవుతుందనిపిస్తుంది. అనిపించడం ఏంటే, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. చూడు. పద. ఏమండి? సరేనండి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి నాన్న, వేగ కంగారు పడకు. అరే రాము, డ్రెస్ అదిరిపోయిందిరా. అంటే ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు. ఇంటిచ్చావా? అశు లేదండి. మరి రియాక్షన్స్ ఏంటి తేడా ఉన్నాయి? రామ్, ఈ డ్రెస్ ఏంట్రా? కొత్తదమ్మా. చాలా బాగుంది. అవునా? నేనే డిజైన్ చేశాను. చెప్పా? అవును, ఆయనే డిజైన్ చేశారు. నాకేం సంబంధం లేదు. అది వాళ్ళు అడిగారా? అమ్మా,
పూజలో కూర్చునే దంపతులు త్వరగా రావాలి. పద ఎక్కి పూజలో కూర్చున్నాం. పదలోకే. నేనా? మరే గీతారాం కూర్చుంటారు. మేం పూజలో కూర్చోడు ఏంటత్తయ్య? అవునమ్మా, అసలు ఈ ప్రెసిడెంట్ గిరి వచ్చిందే నీ సహాయం వల్ల. పైగా పిల్లా పాపలు కలిగి కలకాలం సుఖంగా కాపురం చేయాల్సింది మీరు. మీరు కూర్చోవడమే కరెక్ట్. ఇది నేను మీకు ఇస్తున్న గిఫ్ట్ అనుకోండి. అదెలా కుదురుతుందక్క? పూజలో నువ్వే కూర్చోవాలి. అవునవును, మీరే కూర్చోవాలి. ఏంటమ్మా మేమే కూర్చోవాలని ఇద్దరూ అంత ప్రేమలకు పోసేస్తున్నారు? కొంపదీసి ఏదైనా ప్లాన్ చేశారా ఏంటి? ప్లాన్ చేయడం ఏంటి? ప్రెసిడెంట్గా ఇన్ని ఏర్పాట్లు చేసింది ఎవరు? చందాలని కాళ్ళరికేలా అపార్ట్మెంట్లన్నీ తిరిగి ఏర్పాట్లు చేసింది మీరే కదా. అందుకని మీరే కూర్చోవాలని ఆంటీ ఫీలింగ్. నీ ఫీలింగ్లేంటో ఎలాంటివో నాకు తెలుసులే అమ్మా. ఇంకా ఆపండి. అమ్మా గీత, నువ్వు రామ్ వెళ్ళి కూర్చోండి. రే రామ్, వద్దు, నువ్వు పూజలో కూర్చోవద్దు. అక్క, పోనీ నీకు పూజలో కూర్చోవడం ఇష్టం లేకపోతే ప్రియని శివని కూర్చోమనండి. ఇదేంటి నన్ను కూర్చోమంటుంది? అంటే నేను చావాలనా? వీళ్ళకు కూడా పిల్లా పాపలు కలగాలి కదా, వాళ్ళు కూడా సంతోషంగా కాపురం చేయాలి కదా. దానికి యోగం లేదులేమ్మా. ఏ శివకి ప్రియకి ఏం తక్కువ? నా కొడుకు గురించి కాదమ్మా, అదిగో దాని గురించి నేను చెప్పేది. సింహాసనం మీద దేన్నో కూర్చోబెట్టకూడదు అంటారు కదా. ఏంటంటే నన్ను కూర్చోమంటారేంటి? నా కొడుకు మీద విగ్రహం పడితే, మరి నా మీద పడితే? అమ్మా, పూజలో కూర్చునే దంపతులు త్వరగా రావాలి. రామ్, మీ అమ్మ అలాగే అంటుంది కానీ మీరు వెళ్ళండి, నేను చెప్తాను. నా కొడుకునే కూర్చోబెడుతున్నారే. అచ్చి! అయ్యో, ఎదవ తుమ్ము తుమ్మేశాను. రామ్ ఆగరా. పూజకి ఇలాంటి పట్టింపులు ఉండవులేమ్మా, మీరు వెళ్ళండి. నాగేశ్వరి, ఏంటక్క? ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ టెన్షన్ పడిపోతున్నావు? రామ్ స్టేజ్ మీద ఉన్నాడు కదా. ఉంటే అదే పూజ జరుగుతోంది కదా అంటున్నాను. కొడుకు కోడలు పూజ చేసుకుంటుంటే చూసి ఆనందించాలి గాని ఇలా టెన్షన్ పడ్డం ఏంటి? నా ఇష్టం. టెన్షన్ పడతాను, కింద మీద పడతాను, నీకెందుకు? వెళ్ళు. నిన్ను చూస్తుంటే ఏదో తేడా కొడుతుందమ్మా. అక్కా, నేను వేరే టెన్షన్లో ఉన్నాను, కాసేపు నన్ను ఇలా వదిలే. అదేలే, ఆ టెన్షన్ ఏంటో చెప్తే కొంచెం సాయం చేస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడమే నాకు సాయం. వెళ్ళు. వెళతాను గాని ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ ఇంత గ్రాండ్ గా చేశారు కదా, అందరూ నన్ను పొగిడారు కదా. అబ్బా అక్కా, నాకు దిష్టి తగులుతుందేమో. నీ చేతన నాకు దిష్టి తీయాలే. అవసరమా ఇప్పుడు ఈ టాపిక్? అవసరమా? సాయంత్రం కదా దిష్టి, పెద్ద గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీసి నీ నెత్తి మీద కొడతాను. దయచేసి వెళ్ళు. దీని బాలకం చూస్తుంటే ఖచ్చితంగా ఇదేదో ప్లాన్ చేసినట్టే ఉంది. తెలివిగా మ్యాటరు బయటికి లాగాలి. అది కాదమ్మా. అబ్బా అక్కా,
అదిగో అక్కడెవరో నిన్ను పిలుస్తున్నారు చూడు. ఎక్కడా ఎవరు ఏదిది అమ్మా, ఎందుకో ఇది తేడాగా ఉంది. దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. ఏం జరుగుతుంది? గణపతి బప్పా మోరయా మంగళ